గత ప్రభుత్వంలో చేపట్టిన జగనన్న రీసర్వే తప్పుల తడకగా మారిందని, దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయనకు అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అవకాశం ఇవ్వడంతో అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో 63 గ్రామాల్లో భూములు రీసర్వే చేయడంతో రైతులు తమ అవసరాలకు అప్పు తెచ్చుకోవాలన్నా అమ్ముకోవాలన్నా రిజిస్ట్రేషన్ జరగడం లేదని, అన్నమయ్య జిల్లాలో కూడా పలుచోట్ల అదే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. పీలేరు కాన్స్టిట్యున్సీలో దగ్గర 63 గ్రామాలు రీసర్వే చేయడం జరిగింది. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే లాస్ట్ టైం నేను ముఖ్యమంత్రి గారి నోటీస్ కూడా టీడీఎల్పీ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అక్కడ 10-1 రాదు, రైతులకు బ్యాంక్ లోన్స్ ఇవ్వటం లేదు, రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి, మిస్టేక్స్ ల్యాండ్ ఒక ఎక్స్టెంట్ ఉంటే బుక్ లో ఎక్కువ ఉంది, బుక్ లో ఒక ఎక్స్టెంట్ ఉంటే ఫీల్డ్ పైన ల్యాండ్ తక్కువ ఉంది అధ్యక్ష. కాబట్టి జగనన్న రీసర్వే ఏదైతే రాష్ట్రం అంతా చేశారో ఎస్పెషల్లీ పీలేరు కాన్స్టిట్యున్సీ అన్నమయ్య జిల్లాలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నా రెవెన్యూ మినిస్టర్ గారికి. ఈ రీసర్వేది ముందు ఏ విధంగా స్టేటస్ కో ముందు ఏ విధంగా ఉండిందో ఆ విధంగా పెట్టకపోతే మటుకు చాలా సమస్యలు వస్తున్నాయి. ఏదో బిడ్డల పెళ్లిళ్లకు భూములు అమ్ముకోవాలంటే కూడా రిజిస్ట్రేషన్స్ చేసే పరిస్థితి లేదు ఈ గ్రామాల్లో. పీలేరు కాన్స్టిట్యున్సీలో 63 గ్రామాల్లో ఈ జగనన్న రీసర్వే పేరుతో అన్ని మిస్టేక్స్ చేయటం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, అది ఇమీడియట్ గా కలెక్టర్ గారు కానీ